ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నువ్వు ఇంతకు మించి ఏం చెప్పగలుగుతావు? మా పార్టీ నాయకులను తీసుకోవడం అన్యాయం అని రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేసే అవకాశం ఉందా నీకు? అవకాశం లేదు. మొత్తం కోల్పోయినావు. బీఎస్పీ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, ఇండిపెండెంట్ ఒక్కనైనా వదిలిపెట్టినావా? తీసుకొని మళ్ళీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినావు. ఆనాడేమన్నావు? తెలంగాణ కోసం, అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటారు. నీ పార్టీ వాళ్ళందరినీ తీసుకొని తెలంగాణ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అని మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పిన విద్యయే నీరజాక్ష అని వాళ్ళు ఇప్పుడు నిన్ను వేలెత్తి చూపుతున్నారు. నువ్వు అడుగుతా ఉంటే ఎట్లా తీసుకుంటారా? నేను సుప్రీంకోర్టుకు పోతా అంటే సిగ్గులేదా? నువ్వు గతంలో చేసిన పని ఏంది అని అంటే నీకు ఆన్సర్ ఉందా? మేము ఇద్దరిని తప్పుపడుతున్నాం. తీసుకోవడం అన్న దాని విషయంలో నిన్ను ముందు నుంచి తప్పుపట్టినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా తప్పుపడుతున్నాం. ఒక దొంగ చేసిన లెక్క మీరు దొంగల లెక్క ఎందుకు తయారవుతున్నారని. కానీ నీకు ఎంత అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఇవాళ నువ్వు రోడ్డు మీదకి రావచ్చు, ధర్నా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుండే ఒకవేళ పని చేయకపోయి ఉంటే గతంలో. ఇప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ ఉందా? ఏమైనా లోపలనే ఉంటున్నాడు, ట్రోల్ చేస్తారని కావచ్చు. వీడియోలు బయటకు వస్తలే, ఓన్లీ ఆడున్న సైలెంట్గా ఒక వీడియోస్ ఇట్లా షూట్ చేసి వదులుతున్నారు వాళ్ళ బ్యాచ్. నో ఆడియో, నథింగ్. మరి ఆ మైక్ పట్టుకొని దంచుతున్నప్పుడు ఆ ఆడియో కూడా బయటికి రావచ్చు, వీడియో పంపొచ్చు కదా బయటికి. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎక్కడ తీర్చిదిద్దినావు నువ్వు? 10 ఏళ్ళ నీ అధికారంలో ఒక్క నాయకున్నైనా దగ్గరికి తీసుకొని అసలు ఏంది మీ బాధ, మీకు ఏంది కావాలి ఏంటి అన్నది ఒక్క మాట్లాడినావా? నీ చుట్టూ ఏమైనా అంత దత్కోర్ బ్యాచ్ని పక్కన పెట్టుకున్నావు. మొత్తం మిగతా నీ పార్టీ కోసం పనిచేసిన కష్టపడ్డ నాయకులందరినీ పక్కన పెట్టినావు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకొని పరిష్కరించే సత్తా కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉందని అన్నారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్కనే కాదని భరోసా ఇచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారట. ఈయన ఇట్ట సమావేశం అవుతున్నా అట్ట జారుతూనే ఉన్నారు. మన కాళయాదయ్య కలిసిండినని 3 రోజుల కింద. మరి కాళయాదయ్య ఉండాలి కదా, ఈయన మాటింటే జంపు. మిగతా వాళ్ళు కూడా అట్లనే జంప్ అవుతారు. ఇప్పుడు నిన్నమన్నా కలిసిరు కదా, వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఏమైనా సూట్ కేసు లాంటిది ఏమైనా వస్తుందేమో, పోయే ముందు ఏమైనా ఇస్తాడేమో. ఎందుకంటే మస్తుగా ఉన్నాయి కదా లిక్విడ్ క్యాష్. ఆ ఫామ్ హౌస్లో సెర్చ్ చేస్తే మొత్తం లిక్విడ్ క్యాష్ బయటకు వస్తుంది. మస్తు పైసలు ఉన్నాయి. ఏమో పోతే పోయింది, చూద్దాం ఏమైనా ఇస్తాడేమో, ఏమైనా డిమాండ్ అన్న పెడదాం, పంపిస్తాడేమో. మనల్ని ఎట్లాగో మోసం చేసి మనం కూడా మోసం చేద్దాం ఇక, అందుకని పోతున్నట్టు వాళ్ళకు. ఇప్పుడు మల్లారెడ్డి పోయి కలిసింది. మల్లారెడ్డి ఉంటాడా? ఎప్పుడు ఎవడో అవకాశం ఇస్తాడా? కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. గోతికాడ నక్క లెక్క. ఇట్లా ఓకే రెడీ. మల్లారెడ్డి అనగానే జంపు. మల్లారెడ్డి అల్లుడు, హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా. మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. గత 10 ఏళ్లు ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. చిత్తశుద్ధితో రాజీ పడకుండా ఉద్యమ ఆకాంక్షల దిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించాం. ఒప్పుకుంటలేడు. నేను తప్పు చేసినా క్షమించండి అన్న మాటే నోటి నుంచి వస్తలేదు. నువ్వు ఆ మాట మాట్లాడేదాకా నిన్ను ప్రజలు క్షమించరు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలు మెరుగుపరిచాం. కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారు. అంటే ప్రజలు మోసపోయారు. మళ్ళా సేమ్ మాట అదే. జనం తప్పు చేసిరు. జనం అబద్ధపు ప్రచారాలు నమ్మిరట. జనం అబద్ధపు ప్రచారాలు నమ్మితే 70,000 మెజార్టీ, 80,000 మెజార్టీతోని ఓడిపోతావా? డిపాజిట్లు కోల్పోతావా? ఎంపీ ఎలక్షన్లో 8 నియోజకవర్గాల్లో నీకు డిపాజిట్ రాలే. 14 నియోజకవర్గాల్లో 3rd ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేసింది నీ పొజిషన్ని. మరి నువ్వు 3 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్లో మరి నీది మొత్తం అబద్ధం అయితే, నువ్వు చెప్పేది మొత్తం నిజమై అబద్ధపు ప్రచారాన్ని జనం నమ్మితే మరి ఎంపీ ఎలక్షన్లో మొన్న 1 సీట్ అన్నా రావాలిగా. అన్నిట్లలో డిపాజిట్ అన్న రావాలిగా, కనీసం 1 సీట్ రాకపోయినా. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఆనాడు మనం ఉద్యమంలో దిగినప్పుడు మనతో ఎవరున్నారు? నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒక ఆయన పోయి దొంగల్లో కలిసిండు. బాధపడేది ఏమీ లేదు. ఆయన్ను తయారు చేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కౌశిక్ రెడ్డి వీళ్ళంతా పాల్గొన్నారట. ఆత్మీయ సమావేశాలకు 3 రోజుల విరామం అట. అయ్యో పాపం టైర్డ్ అయిపోయినట్టుండు.
పలు నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న ప్రజలు కార్యకర్తలతో 15 రోజులుగా కేసీఆర్ నిత్యం సమావేశం అవుతున్నారు. ఈ సమావేశాలకు 3 రోజులు విరామం ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. శనివారం నుంచి సోమవారం వరకు సమావేశాలు జరగవని, మళ్ళీ ఎప్పటి నుంచి నిర్వహిస్తారనేది త్వరలో ప్రకటిస్తామని పార్టీ చెప్పిందట. వీకెండ్ కదా సార్ చిల్ అవుతాడు, అందుకే బంద్. అందులో మన కారు ఏదో నడిపిండు కదా, టైట్ అయిపోయి ఉంటాడు, ఆడికిటి తిరిగిండు కదా. నువ్వు ఫస్ట్ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళ సమస్యలు పట్టించుకో. ఆ మధ్య మా ఎమ్మెల్యే కనబడతలేడని ఫోటోలు పోస్టర్లు వేసారు నియోజకవర్గం అంతా. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నీకు అవకాశం లేదు కేసీఆర్, నీ పని అయిపోయింది.